ఏదైనా మాట్లాడితే వెంటనే సలహాలిస్తున్నారు, జడ్జ్ చేస్తున్నారా? మీరు చెప్పే మాటని పూర్తిగా వినట్లేదు అనిపించినప్పుడు ఎవరైనా ఒక్కసారైనా మనస్ఫూర్తిగా వినాలి అని అనిపించిందా? అయితే ఈ వీడియో మీకోసమే. ఇక్కడ నేను ఎటువంటి సలహాలు ఇవ్వను, ఏమీ జడ్జ్ చేయను. కానీ మనస్ఫూర్తిగా మీరు చెప్పే మాటని ఒక స్నేహితురాలిలాగా వినడానికి సిద్ధంగా ఉంటాను. అది ఎంత చిన్న ఎమోషన్ అయినా సరే మీరు చెప్పే ప్రతి మాటని అర్థం చేసుకుంటాను. మీ మౌనాన్ని కూడా శ్రద్ధగా వింటాను. ఇద్దరు పిల్లల తల్లి ఇంటిలోని బాధ్యతల నడుమ తన బాధని వినే అవకాశాన్ని ఎవ్వరూ ఇవ్వరు. ఒక టీనేజ్ గర్ల్ తన ఫీలింగ్స్ని చెప్పుకోవడానికి ఇంట్లో ఎవరు కూడా ఈ చిన్న విషయానికే అవసరంగా డిస్టర్బ్ అవుతున్నావా అని కొట్టిపారేస్తారు. ఇంకొకరు తన మనసులోని బాధని చెప్పుకుంటుంది, కానీ వారు విని నవ్వుతారు. అందుకే ఆమె మౌనమైపోతుంది. అటువంటి వారందరి కోసమే నేను ఈ స్పేస్ క్రియేట్ చేశాను. మీ బాధ ఎటువంటిదైనా నేను వింటాను. ఇక్కడ మీ మాటలను మధ్యలో ఎవరూ ఆపరు. మీ బాధ సిల్లీ కాదు, మీ వేసే ఆ ప్రశ్నలు అనవసరమూ కాదు. మీ బాధల్ని, భయాల్ని కేవలం వినడమే కాదు, మనస్ఫూర్తిగా అర్థం చేసుకుంటాను. నేనున్నాను ఇక్కడ. మీ బాధలు ఎటువంటివైనా నేను వింటాను. ఈ చోటు మీ మనసుని తేలికపడేలాగా చేస్తుంది. మీరు ఒంటరిగా లేవు అని గుర్తు చేస్తుంది. కేవలం మీ బలాన్నే కాదు, మీ బలహీనతలను కూడా అర్థం చేసుకుంటాను. ఎప్పుడైనా మీ బాధల్ని పంచుకోవాలనిపించినప్పుడు, వినడానికి ఒకరు కావాలనిపించినప్పుడు ఒక చిన్న మెసేజ్ చేయండి. మీ మనసులోని బాధలను ప్రేమగా వినడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాలని కమెంట్ చేయండి, అవసరమైన వారికి షేర్ చేయండి.